హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. సఖియా ఎపిసోడ్ నెంబర్ 5. తాగి వచ్చిన నందు మెల్లగా స్నిగ్ధ పక్కన చేరి నీతో మాట్లాడాలి అని అన్నాడు. చెప్పు అంటూ అతని చెంప మీద చెయ్యేసి నెమ్మదిగా నిమురుతూ అడిగింది స్నిగ్ధ. తప్పు చేశాను కదా, ఉద్యోగం మానేసి దేనికి పనికిరాని వాడిలా ఇంట్లో కూర్చుంటూ నువ్వు తెచ్చేది తింటూ నీకు కూడా చిరాగ్గా అనిపిస్తుందా అని అడిగాడు నందు. దాంతో అతని చెంప మీద చిన్నగా కొట్టింది చిరుకోపంగా. నిజం బుజ్జి, నువ్వు ఎంత అందంగా ఉంటావు, అంత సంపాదిస్తున్నావు, అయినా ఎందుకే నేనంటే నీకు అంత ప్రేమ? మన పెళ్ళైన దగ్గర నుండి ఒక్కరోజైనా నీకు నచ్చినవి కొనిచ్చానా? ఒక్కరోజు ఒక్క మాట కూడా అనవు, అయినా సరే నా బంగారమే నువ్వు అంటూ స్నిగ్ధ బుగ్గన ముద్దిచ్చాడు. ఇప్పుడు ఎందుకట ఈ సోపులన్నీ అంటూ ముసిముసిగా నవ్వింది స్నిగ్ధ. ఎందుకో లైఫ్ అలా పూర్తిగా ఆగిపోయినట్టు అనిపిస్తుంది, ఎటూ కదలకుండా. అప్పులు ఇవ్వము అని చెప్పేసి ముఖం మీదే చెప్పేస్తున్నారు. గోల్డ్ లోన్కి ఇంట్రెస్ట్ కట్టాలి. సమీరా పెళ్లి రోజేమో వస్తోంది, ఏమైనా చేయించమని అంటోంది అమ్మ. నాకేమో డబ్బులు లేక నీ డబ్బులు వాడుతుంటే ఇప్పుడు దానికి ఎక్కడి నుంచి కొనను అని విరక్తిగా నవ్వాడు. ఆ లోన్ ఇచ్చే వాళ్ళకి నీ కెపాసిటీ ఏంటో తెలియడం లేదులే, నా దగ్గరికి పంపించు, నీ కెపాసిటీ గురించి నేను చెప్తాను కదా అని అల్లరిగా అంది స్నిగ్ధ. వెంటనే ఆమె నడుము ఒడిసి పట్టుకొని దగ్గరగా లాగి గుండెల మీద తలవాల్చి పడుకున్నాడు నందు. అతను అంత స్ట్రెస్లో ఉంటే ఇక అలాంటి చిన్న చిన్న విషయాలు అతని వరకు తీసుకెళ్లడం ఎందుకులే అనుకుని నెమ్మదిగా అతని తలలోకి వేళ్లు పోనిస్తూ నిమురుతూ ఉంది స్నిగ్ధ. అది ఆమెను ఎంత ఎరకాటంలో పడేస్తుందనేది ఆ క్షణం ఆమెకు తెలియదు. తర్వాత రోజు నందు ఉదయాన్నే నిద్రలేచేసరికి టేబుల్ మీద మజ్జిగ కలిపి పెట్టింది. దాన్ని చేతుల్లోకి తీసుకొని హాల్లోకి నడిచాడు నందు. వంటగదిలో అట్లు పోస్తోంది స్నిగ్ధ. బ్రేక్ఫాస్ట్కేమో అనుకున్నాడు నందు. చుట్టూ చూసేసరికి తండ్రి న్యూస్ పేపర్ చదువుతుంటే ఫోన్లో ఏదో వీడియో చూస్తోంది తల్లి. అందరూ వింతగా బిహేవ్ చేస్తున్నారా, నాకే అలా కనిపిస్తుందా అనుకుంటూ మజ్జిగ తాగేసి గ్లాస్ సింకులో పడేసి వస్తూ అక్కడే ఉన్న స్నిగ్ధ నడుము మీద చిన్నగా గిచ్చాడు నందు. ఆ చేతిని అలానే పట్టుకొని కిచెన్ డోర్ వేసి అతన్ని తలుపుకి లాక్ చేసి, ఏంటి తాగుతున్నావు కొత్తగా, నీకు ఆ అలవాటు లేదు కదా, మరి కొత్త అలవాట్లేంటి అని కళ్ళెగరేసింది స్నిగ్ధ. నిన్నేదో అలా సోషల్ డ్రింకింగ్ అంటూ నసిగాడు నందు. లేనిపోని అలవాట్లు చేసుకోకు, ఇంకొకసారి ఇలా తాగొస్తే గృహహింస కేసు పెడతాను అంటూ అట్లకాడ చూపించి వార్నింగ్ ఇచ్చింది స్నిగ్ధ. సీలిరాకాసివే నువ్వు అని గొనుక్కుంటూ బయటికి వెళ్ళిపోయాడు నందు. టిఫిన్ రెడీ చేసి టేబుల్ మీద రెపెట్టేసి తాను కూడా రెడీ అయ్యి హాస్పిటల్కి వెళ్ళడానికి బయటికి వెళ్ళబోయింది స్నిగ్ధ. ఇంతలో హాల్లోనే ఉన్న లక్ష్మి, ఏంటా బట్టలు, కాస్త పెళ్ళైన అమ్మాయిలా ప్రవర్తించు, ఊరికే ఈకలు పకపకలు, మీద మీద రాసుకోవడాలు, ఇకనైనా తగ్గిస్తే బాగుంటుంది. చీరలు కట్టి హుందాగా ప్రవర్తిస్తే పరాయి మగాళ్ళు కూడా దగ్గరగా రావడానికి ఆలోచిస్తారు, లేదంటే ఇంకంతే అని అసహనంగా చెప్పింది లక్ష్మి. ఆవిడ చెప్పిన మాటలన్నీ వింటుంటే స్నిగ్ధ మనసుకి ఎంతో వేదనగా అనిపించింది. ఆమె తనకు శార్దుల్కి లింక్ పెట్టి మాట్లాడుతుందని అర్థం చేసుకోవడానికి మరో నిమిషం కూడా పట్టలేదు స్నిగ్ధకు. వెంటనే లోపలికి వెళ్ళి చీర మార్చుకొని వెనక్కి తిరిగి చూడకుండా హాస్పిటల్కి వెళ్ళిపోయింది. హాస్పిటల్కి వెళ్ళింది అనే మాటే కానీ అసలు అత్తగారికి తన మీద ఎందుకంత కోపం అనేది ఆమెకు అర్థం కావడం లేదు. అందుకే దేని మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేక టేబుల్ మీద తలవాల్చి ఏదో ఆలోచిస్తోంది. అప్పుడే స్నిగ్ధ క్యాబిన్లోకి వచ్చింది ఆమె తల్లి రేవతి. స్నిగ్గి అని ప్రేమగా పిలిచింది. తల్లి గొంతు వినగానే ఏడుపు ఆగమన్నా ఆగలేదు స్నిగ్ధకి. కానీ బయటపడదలుచుకోలేదు. లేని నవ్వును పులుముకుంటూ అమ్మా అంది. ఏమైంది, ముఖం అంటే అలా పీక్కుపోయింది, కళ్ళు అంత నీరసంగా ఉన్నాయి అని కంగారుగా ఆమె ముఖం తడుముతూ అడిగింది రేవతి. ఏం లేదు అన్నట్లు తలూపి, నేను బాగానే ఉన్నాను, నువ్వే నా మీద ప్రేమ ఎక్కువైపోయి అలా అనుకుంటున్నావు అని నవ్వింది స్నిగ్ధ. ఆ నవ్వులో సంతోషం లేదని తెలియడానికి ఆ తల్లికి ఒక్క క్షణం కూడా పట్టలేదు. కూతురు చెప్పాలనుకోవడం లేదని అర్థమై మౌనంగా ఆవిడ తెచ్చిన క్యారేజ్ తీసింది. పొద్దున్న డాడీ మార్కెట్కి వెళ్ళి వంజరం తీసుకొచ్చారు. దాన్ని చేస్తున్నాననే గాని నీకు అదంటే ఇష్టమని నీకు పెట్టకుండా తినడానికి నాకు మనసు రాలేదు, అందుకే క్యారేజ్ కట్టి తీసుకొచ్చాను అంది రేవతి. తల్లి ఒక ఐటెం మాత్రమే చెబుతున్నా క్యారేజ్లో ఉన్న 10 రకాలను చూడగానే ఏడుపొచ్చేసింది స్నిగ్ధకి. తిను, చేతులు కడుక్కొని ప్లేట్లో పెట్టింది రేవతి. నువ్వు తినిపించు అని అడిగింది స్నిగ్ధ. హహ, రోజు మీ ఆయన తినిపిస్తే తింటున్నావా ఏంటి అని నవ్వి
అన్నం కలిపి తినిపిస్తుంటే బుద్ధిగా తింటూ ఏదో ఆలోచిస్తోంది స్నిగ్ధ. నువ్వు అసలు హాస్పిటల్కి చీరలు కట్టావు కదా, కంఫర్ట్ ఉండదు అంటావు, మరే అది కూడా ఇలాంటి నేత చీర అని అంది రేవతి నవ్వుతూ. మనం ఏం చెప్పకపోయినా తల్లికి తెలుస్తాయి. తల్లి కంటే మన సమస్యలను అర్థం చేసుకునేవారు ఉండరు అని ఆ క్షణం అనిపించింది ఆమెకు. దాంతో వెంటనే తన బాధను తల్లితో షేర్ చేసుకోవాలనిపించింది. అంతే. అమ్మా, నేను శారదులతో ఎలా ఉంటాను అని ఉన్నపాటుగా అడిగింది స్నిగ్ధ. ఆ ప్రశ్న వినగానే వింతగా చూసి, ఎలా ఉండడం ఏంటి కన్నా అంది రేవతి. అదే, తనకి నాకు ఎలాంటి రిలేషన్ ఉంది అని అడిగింది స్నిగ్ధ. ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. ఎంత చక్కగా ఉంటాడా అబ్బాయి, అయినా ఇప్పుడేమైంది మీకు అని అడిగింది రేవతి. మాకేం కాలేదు, కానీ మా అత్తయ్య గారే వాడికి నాకు లింక్ చేసి మాట్లాడుతున్నారమ్మా అంటూ బోరున ఏడ్చేసింది స్నిగ్ధ. అయ్యో అని ఎడం చేత్తో స్నిగ్ధ కళ్ళు తుడుస్తూ, ఏదో మిస్అండర్స్టాండ్ అయి ఉంటుంది కన్నా, కొన్ని రోజులయ్యాక చెప్పొచ్చులే, వింటారు అంది రేవతి. అంతేకాదమ్మా, మేము అప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నామని నిన్న నాకు ఇంత పెద్ద క్లాస్ తీసుకొని అదేదో నేను నా ఫిజిక్ కాపాడుకోవడం కోసం పిల్లలు వద్దు అంటున్నట్టు మాట్లాడుతున్నారు. అయినా అలా ఎలా అనుకుంటారమ్మా, నేను పిల్స్ వాడటం వల్ల వస్తున్న బాడీ వెయిట్ కంట్రోల్ చేసుకోవడం కోసం ఎంత డైట్ మెయింటైన్ చేస్తున్నానో తెలుసా? అవేవీ తెలియకుండా ఆవిడ అంత సులువుగా నన్నొక మాట ఎలా అనేస్తారమ్మా అని బేలగా అంది స్నిగ్ధ. తన కూతురు ఎంత సున్నితమో, ఒక్క చిన్న మాట పడితేనే ఎన్ని రోజులు బాధపడుతుందో రేవతికి తెలుసు. అలాంటిది ఆమె క్యారెక్టర్ మీద మాట అనేస్తే అంత సులువుగా తీసుకోలేదని తల్లిగా ఆమె అర్థం చేసుకోగలదు. అయినా సరే కూతురికి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ, వాళ్ళు కాస్త పాతకాలం మనుషులు స్నిగ్గి, అలానే మాట్లాడతారు, నువ్వు ఇలా ఫీల్ అవ్వకూడదు, ఏదో అన్నారులే అని దులిపేసుకోవాలి కానీ అంటూ భోజనం తినిపిస్తూ చెప్పింది రేవతి. చికెన్లో కారం ఎక్కువైంది, సాంబార్ అన్నం తినిపిస్తుంటే కళ్ళు ముక్కు తుడుచుకొని చెప్పింది స్నిగ్ధ. తగ్గిస్తానులే అని నవ్వి, ఇంత ఆకలి పెట్టుకొని ఎందుకు ఉదయం ఏం తినకుండా వచ్చేసావు? నీ కోపం వాళ్ళ మీద? నువ్వు తినకుండా ఉంటే నీ కడుపే మాడిపోతుంది. అత్తయ్య ఎప్పటికీ అమ్మ కాదు, నువ్వు తినను అంటే బ్రతిమలాడి పెట్టడానికి. ముందు మనం స్ట్రాంగ్గా ఉంటేనే కదా మిగతా వాళ్ళని మనం చూసుకునేది. సో నువ్వు టైంకి తిను, పడుకో, నీ హెల్త్ చూసుకో, తర్వాతనే అన్నీ, సరేనా అని చెప్పి లాస్ట్ ముద్ద పెట్టి దిష్టి తీస్తూ చెప్పారు రేవతి. కానీ నేను కూడా నీతో వచ్చేస్తానమ్మా, వాళ్ళు ఉన్నన్ని రోజులు నేను అక్కడ ఉండలేకపోతున్నాను, నాకు భయంగా ఉంది అని ఆవిడ చెయ్యి పట్టేసుకొని చెప్పింది స్నిగ్ధ. ఏ కన్నా, తప్పది, అది నీ ఇల్లు, వాళ్ళు నీ అత్తగారు మాంగారు, అంత చిన్న విషయం కోసం ఎవరైనా భయపడతారా? అసలు అలా మాట్లాడకూడదు నాన్న అని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు రేవతి. అయినా కూడా తడారన్న స్నిగ్ధ కళ్ళు చూసి రేవతికి కూడా బాధేసింది. కానీ తను కూడా ఒకరి భార్యే, కానీ ఎప్పుడు ఇలాంటి అవమానాలు ఎదుర్కోలేదు. ఇప్పుడు కూతుర్ని అలా ఏడుస్తుంటే చూసి ఏం చేయాలో ఆమెకు తెలియలేదు. కాసేపు సర్ది చెప్పి కుటుంబం అన్నాక అలాంటివన్నీ మామూలే అన్నట్లు ఒప్పించి కాస్త తగ్గి ఉండమని సలహా ఇచ్చింది రేవతి. ఏ తల్లైనా అంతకంటే ఏం చేయగలదు. తల్లి మాటకు సరే అని తలూపి స్నిగ్ధ సరే అనటంతో కాసేపటికి రేవతి వెళ్ళిపోయింది. హాస్పిటల్ టైమింగ్స్ అయినంత వరకు ఎలాగోలా గడిచినా ఆ తర్వాత ఇంటికి వెళ్ళాలంటేనే స్నిగ్ధకు భయం పట్టుకుంది. కానీ అప్పటికే హాస్పిటల్కి వచ్చేసి తన కోసం వెయిట్ చేస్తున్నాడు నందు. దాంతో తన చిరాకులన్నీ అతని మీద చూపించాలని అనుకోకుండా చిరునవ్వుతో వెళ్ళి కారులో కూర్చుంది స్నిగ్ధ. ఏంటి శారీ కట్టావు అని అడిగాడు నందు. నీకు ఇష్టమని కట్టాను, నచ్చిందా అని చిన్నగా అడిగింది స్నిగ్ధ. నాకెంత నచ్చిందో మనం ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాంలే, కానీ నీ ముఖమేంటి అలా పెక్కిపోయింది, అసలు భోజనం చేసావా లేదా అని అడిగాడు నందు. అమ్మ వచ్చింది నందు, క్యారేజ్ తీసుకొచ్చింది, చాలా తినేశాను వళ్ళు విరుచుకుంటూ అంది స్నిగ్ధ. ఒక మాట అడుగుతాను, నీ దగ్గర ఏమైనా సేవింగ్స్ ఉన్నాయా అని మొహమాటంగా అడిగాడు నందు. ఉన్నాయి, ఏం అంది స్నిగ్ధ. అదే, సమీరా మ్యారేజ్ యానివర్సరీ వస్తుంది కదా, ఏమైనా తీసుకోమని అంటోందమ్మా, నా దగ్గర మనీ కూడా లేదు, క్రెడిట్ కార్డు లిమిట్ కూడా దాటేసింది, నువ్వు ఇప్పుడు ఇస్తే జస్ట్ ఒక 2-3 మంత్లో ఇచ్చేస్తాను నసుగుతూ అన్నాడు నందు. నిజానికి అతను అలా అడగగానే ఆమెకు చాలా కోపం వచ్చేసింది అతని మీద. ఆ కోపం అతను డబ్బులు అడిగినందుకు కాదు, భార్య దగ్గర అంత మొహమాటంగా అడుగుతున్నందుకు. బయట వాళ్ళ దగ్గర, ఎవరో తెలియని వాళ్ళ దగ్గర వెళ్ళి చేతులు చేస్తారు, కానీ సొంత భార్య, అతనిలో సగభాగమైన ఆమె దగ్గర మాత్రం మొకమాటం.
లేదంటే పురుష అహంకారమేమో మరి అని అనుకుంటూనే, నువ్వింతలా మీ ఫ్రెండ్స్ని కూడా ఎప్పుడూ రిక్వెస్ట్ చేయడం నేను వినలేదు. కానీ నా దగ్గర ఎందుకు ఈ పరాయితనం చూపిస్తున్నావు నందు? నేను నీతో కలిసి లైఫ్ బ్రతుకుతున్నాను. అదేమైనా అర్థమవుతుందా నీకు? అని అసహనంగా అడిగింది స్నిగ్ధ. ఐ నో, బట్ ఇప్పటికే నీ మీద ఆధారపడి బ్రతుకుతున్నాను. ఇంకా అంటే కొంచెం నాకు కూడా సిగ్గుంటుంది కదా అని అన్నాడు నందు. ఓకే, రేపు నేను జాబ్ మానేసి హౌస్ వైఫ్గా సెటిల్ అయ్యి నాకేదో కొనుక్కోవాలనిపిస్తే దానికి కూడా నేను నీ దగ్గరే ఇలానే అప్పు తీసుకోవాలన్నమాట అని అంది స్నిగ్ధ. నువ్వెందుకు అప్పుగా తీసుకుంటావు? నీకు కావాల్సిందప్పుడు నేను కొనిస్తాను కదా అని అన్నాడు నందు. సో నువ్వు కొనిస్తే నేను తీసుకోవాలి, కానీ నా దగ్గర డబ్బు నువ్వు తీసుకోవు. మరి దీన్నేమంటారు నందు? మేలీగో అనరా? మేము ఇలా బిహేవ్ చేస్తే ఫెమినిస్ట్ వర్షన్స్, కానీ మీరు ఇలా బిహేవ్ చేస్తే మీకు సెల్ఫ్ రెస్పెక్ట్, ప్రైడ్ కదా అని ఆవేదనగా అడిగింది స్నిగ్ధ. అతనికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ఆ మౌనంలోనే కారు ఇంటి దగ్గర ఆగింది. వడివడిగా దిగి లోపలికి వెళ్ళిపోయింది స్నిగ్ధ. ఆమె వెళ్ళిన చాలాసేపటి వరకు అతను తేరుకోలేకపోయాడు ఆ మాటలతో. అతనిలో మార్పు బీజం పడిందా లేక అవమాన బీజం పడిందా అనేది అతనికి మాత్రమే తెలియాలి. ఆమె వెళ్ళిన పావుగంటలకి లోపలికి వెళ్ళాడు నందు. అప్పటికే కాఫీ కలిపి తన అత్తమామగారులకి ఇస్తోంది స్నిగ్ధ. నీకు కూడా కాఫీ అంటూ ట్రే అతని ముందు పెట్టింది. కప్పు తీసుకుని వెళ్ళిపోయాడు లోపలికి. స్నిగ్ధ, టవల్ ఎక్కడా అని కొంచెం అసహనంగా పిలిచాడు నందు. ఒక్క నిమిషం కాఫీ తాగి రిలాక్స్ అవుదామని కూర్చోగానే అతను పిలవడంతో లేచి వెళ్ళి టవలు, డ్రెస్సు తీసి బెడ్ మీద పెట్టి మళ్ళీ వచ్చింది. తర్వాత మళ్ళీ కాఫీ పెట్టుకునేలోపు అత్తయ్య గారు కప్పు పడేసిన సౌండ్ రావడంతో మళ్ళీ లేచి లోపలికి వెళ్ళి అది క్లీన్ చేసింది. ఇక అప్పటికి కాఫీ తాగి ఇంట్రెస్ట్ కూడా పోవడంతో కప్పు పక్కన పడేసి ఫ్రెష్ అవుదామని లోపలికి వెళ్ళేసరికి బెడ్ మీద నందు వేసిన టవల్ కనిపించింది. అది చూడగానే ఇక చిరాకు లేచింది ఆమెకు. పొద్దున్నుండి దాచిన అసహనం బయటికి రావడానికి ఆమెకు అదొక మార్గం అయ్యిందేమో. దాంతో ఒక్కసారిగా అసలేంటి నందు నీ ప్రాబ్లం అని గట్టిగా అరిచేసింది. ఏంటి అని అయోమయంగా చూశాడు నందు. తుడుచుకున్న టవల్ తీసి బయట వేయలేవా? అన్నీ నీ వెనుక నేను చెయ్యాలా? నేనేమైనా పని మనిషినా, లేదంటే నువ్వేమైనా 5 ఏళ్ల పిల్లాడివా? ఛా, నీ పనులే నీకు చేసుకోవడం తప్పడం లేదు, కానీ నీకింకా పిల్లలు ఒక్కటే తక్కువయ్యారిప్పుడు. వాళ్ళను కూడా అలానే తయారు చేస్తావా ఏంటి అని గట్టిగా అరిచేసింది స్నిగ్ధ. వాళ్ళ మాటలు బయట ఉన్న ఆమె అత్తామామలకు వినిపిస్తున్నాయి. ఆమె అరుపులకు ఒక క్షణం పాటు నందు కూడా నిశ్చేష్టుడయ్యాడు. అతనికి ఎలా రెస్పాండ్ అవ్వాలో అర్థం కాక బిక్కముఖం వేసి చూశాడు. ఛా, అయినా నా చెప్పు తీసి నన్ను నేను కొట్టుకోవాలి. ఇంత చదువులు చదివి అందరికీ కాళ్ళ కిందకి తీసుకొచ్చి అందిస్తున్నాను చూడు, అది అది నేను చేసిన తప్పు అని అరిచి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రికి ఇంట్లో కూడా ఆమె ఏం వండలేదు. టెర్రస్ మీద గార్డెన్లో కూర్చొని ఒంటరిగా ఉండిపోయింది. ఆ పూటకి సమీరా ఏదో తీసుకొని రావడంతో ఇంట్లో ఉన్నవాళ్ళు తినేశారు. స్నిగ్ధకి కూడా ప్లేట్లో పెట్టి నందు టెర్రస్ మీదకి తీసుకెళ్లబోతుంటే, ఎక్కడికి వెళ్తున్నావురా నందు అని సీరియస్గా అడిగింది లక్ష్మి. స్నిగ్ధ కోసమమ్మా, తనకి కొంచెం మైగ్రేన్ ఉంది, తినకపోతే తలనొప్పి వచ్చేస్తుంది, కోపంలో కొంచెం బెట్టుగా ఉంటుంది అంతే, తీసుకెళ్తే తింటుంది అని అన్నాడు నందు. అసలు నువ్వు బుర్రేమైనా వాడుతున్నావా లేదా? మనకేం పని అని చెప్పి వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి దాసొచ్చావా? తను నీ పెళ్ళాంరా, నీ మొగుడు కాదు అన్నింటినీ చేతికి అందించడానికి. అయినా ఇదెక్కడ దౌర్భాగ్యంరా నందు? చెంగుచాటు చెగువారేలాగా తిరుగుతున్నావు. ఏదైనా మొదట్లో ఉన్నప్పుడే కంట్రోల్లో ఉండాలి. కాదు కూడదు అనుకుంటూ అపురూపంగా మెయింటైన్ చేస్తే ఆ తర్వాత నీకు కూడా నీ ఇంట్లో హక్కు ఉండదు. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. సమీర వాళ్ళ ఆయన్ని చూసావా? ఎంత చక్కగా ఉన్నా సరే సమీరను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారు. అదే మంచిది. అందుకే నీకు కూడా సలహా ఇస్తున్నాను. తర్వాత నెత్తి నీరు కొట్టుకొని ఏడ్చినా లాభం ఉండదు అని చెప్పింది లక్ష్మి. తన తల్లి అంతలా చెప్పాక ఇక ఏం మాట్లాడగలడు అతనైనా సరే. అందుకే వెంటనే వెనక్కి వెళ్ళి ప్లేట్ టేబుల్ మీద పడేసి రూమ్లోకి వెళ్ళిపోయాడు. అదే సమయంలో పైన ఉన్న స్నిగ్ధ కళ్ళ నుండి కన్నీటి చారికలు ఆగడం లేదు. ఎందుకో తెలియని ఒంటరితనం ఆవహించేసింది ఆమెకు. తన ఇంట్లో తానే పరాయి మనిషిలా అనిపిస్తోంది. అనవసరంగా నందు మీద అరిచానేమో, అయినా తనేం చేశాడు పాపం అని అనుకుంది చిన్నగా. వెంటనే లేచి కళ్ళు తుడుచుకొని కిందికి వెళ్ళింది నందుకి సారీ చెబుదామని. అప్పటికే 12 దాటేసింది.
అందరూ నిద్రలోకి జారుకున్నారు కూడా. అతనికి మాత్రమే పక్కన భార్య లేక అటూ ఇటూ దొర్లుతున్నాడు తప్ప నిద్ర పట్టడం లేదు. మౌనంగా వెళ్ళి అతని పక్కనే పడుకొని అతని చుట్టూ చెయ్యేసింది. కళ్ళు తెరిచి చూసి ఆమె వైపుకి ఒరిగాడు చిన్నగా. సారీ అని చిన్నగా చెప్పింది పెదవులు కదిలిస్తూ. ఆమె చెంపపై చెయ్యేసి చిన్నగా నిమురుతూ, భోజనం చేశావా అని అడిగాడు నందు. లేదు అన్నట్లు తలూపి, మీరు తిన్నారా? వంటెవరు చేశారు అని కంగారుగా అడిగింది స్నిగ్ధ. సమీరా తెచ్చింది, అందరం తిన్నాం, నువ్వు కూడా వెళ్ళి తిను అని అన్నాడు నందు. తను ఎప్పుడు నైట్ షిఫ్ట్ నుండి వచ్చిన తర్వాత తనకి కొసరి కొసరి వడ్డించి తినిపించే భర్త ఆ క్షణం ఆమెకు కనిపించలేదు. ఎందుకో అతనిలో మార్పు మొదలైంది. అది ఆమెకు క్లియర్గా అర్థమవుతోంది. ఆ విషయం ఆమెకు చాలా బాధ కలిగించేసింది. అందుకే ఆకలిగా లేదు అని చెప్పి అక్కడే కళ్ళు మూసుకుంది స్నిగ్ధ. అతను కూడా కదపలేదు. అసలు తను పక్కనుంటే అల్లరి చెయ్యకుండా అతను ఎప్పుడూ అంత సైలెంట్గా ఉండడు. కానీ ఈరోజు కొంచెం కూడా కదిలించకుండా సైలెంట్గా పడుకోవడంతో ఇంతలోనే అంత దూరం ఎలా వచ్చింది అనుకుంది స్నిగ్ధ. కానీ ఏం మాట్లాడలేదు. రోజులు భారంగానే గడుస్తున్నాయి. అంతలోనే సమీరా పెళ్లి రోజు రావడంతో ఆ రోజు చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్దామని అందరూ ప్లాన్ చేశారు. ఆమెకు కూడా ఒక మాట చెప్పడంతో కనీసం ఈ విధంగా అయినా అంతా మళ్ళీ ముందులా మారిపోతుందేమోనని ఆశతో హాస్పిటల్కి సెలవు పెట్టింది స్నిగ్ధ. ఆ రోజు ఉదయాన్నే సమీరా వాళ్ళ ఆయన కూడా రావడంతో అందరూ సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. అప్పుడే చీర కట్టుకుంటూ తన దగ్గరున్న నెక్లెస్ ఏదో పెట్టుకుంటూ బయటకు వచ్చింది స్నిగ్ధ. స్నిగ్ధ, నీ దగ్గర ఆ పచ్చల నెక్లెస్ ఉంటుంది కదా, అది నాకు ఇస్తావా? ఈ శారీకి మ్యాచ్ అవుతుంది, నేను పెట్టుకొని మళ్ళీ ఇచ్చేస్తాను అని అడిగింది సమీరా. అది లేదు, మా అమ్మకిచ్చాను, మీరు ఇది పెట్టుకుంటారా అని అంది స్నిగ్ధ కంగారుగా. మీ అమ్మకెందుకు ఇస్తావు? నా కొడుకు కొన్నవన్నీ మీ అమ్మకి నాన్నకి ఇచ్చేస్తావా? వాడు అడక్కపోతే నీ ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తున్నావు. అసలు నీ జీతం అంతా ఏం చేస్తున్నావు? అదైనా వాడికి ఇస్తున్నావా, లేదంటే మీ అమ్మ నాన్నకి ఇస్తున్నావా అని వెటకారంగా అడిగింది లక్ష్మి. అప్పుడు కూడా ఒకసారి నందు వైపు చూసింది స్నిగ్ధ. ఈసారైనా తనకి సపోర్ట్ చేస్తాడేమోననే ఆశతో. కానీ ఆ ఆశ కూడా ఆమెకు నిరాశే అయ్యింది. దాంతో ఇక ఉండబట్టలేక, నేనేమి మీ అబ్బాయి డబ్బులు మా వాళ్ళకి ఇవ్వడం లేదు, అది మా అమ్మ నాన్న కొన్నదే, మా అమ్మ పెట్టుకుంటానంటే ఇచ్చాను, మరి వాళ్ళు తులాల తులాల బంగారం ఇచ్చినప్పుడు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఒక నెక్లెస్ ఇస్తే అరిగిపోతామా ఏంటి? మా అమ్మకు ఇచ్చేయడానికి కూడా ఎవరూ లేరు, నేను తప్ప అని కోపంగా చెప్పింది స్నిగ్ధ. అంతలోనే స్నిగ్ధ అని అరిచాడు నందు కోపంగా. ఆ అరుపుకి కళ్ళలో నీళ్లు గబుక్కన తిరిగితే వాటిని తుడుచుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది స్నిగ్ధ. ఒక్క నిమిషం అని అతను కూడా చెప్పి ఆమె వెనక్కి వెళ్ళి, ఏంటి నీ బాధ? ఒక్క నెక్లెస్ మళ్ళీ పెట్టుకొని ఇచ్చేస్తా అని చెబుతుంది కదా, ఇంకా ఎందుకు ఈ గోలంతా అని అసహనంగా అడిగాడు నందు. నీకేమైనా మతిపోయిందా? నా దగ్గర ఆ నగలన్నీ ఎక్కడ ఏడ్చాయి? వాటన్నింటినీ తీసుకెళ్లి బ్యాంకులో పెట్టాం కదా, మర్చిపోయావా అని కోపంగా అడిగింది స్నిగ్ధ. అంటే గోల్డ్ లోన్కి ఇచ్చిన నగల్లో అవన్నీ ఉన్నాయా అని కళ్ళు చిట్లించి అడిగాడు నందు. నా నల్లపూసలు, తాడు, ఇదిగో ఈ నెక్లెస్ తప్ప మిగతా అంతా అక్కడే ఉంది, బ్యాంకులోనే ఉంది. ఆ విషయం అంతా వాళ్ళతో ఎలా చెప్పను? అందుకే మా అమ్మకిచ్చానని చెప్పాను. అండ్ అంత ఫీల్ అవ్వకు, మా అమ్మకు అంత దౌర్భాగ్యం ఏమీ పట్టలేదు నా నగలు లాక్కునేంత అని విసురుగా చెప్పింది చీర పిన్ను తీసేస్తూ. సరే సరే, ఇప్పుడు దానికి ఎందుకు ఇంత గొడవ, పద గుడికి వెళ్దాం అని అన్నాడు నందు. ప్లీజ్ నందు, నేను రాలేను, మీరు వెళ్ళండి, అక్కడికి వచ్చి కూడా మీ అందరి చేత మాటలు పడలేను అంటూ నైట్ డ్రెస్ తీసుకుంది. ఇక చెప్తే వినిపించుకోవా అని విసుగ్గా అడిగాడు నందు. వినిపించుకునే స్థితి నాకొద్దు, నేనేం చెయ్యాలో నాకు బాగా తెలుసు అని అతన్ని తప్పించుకొని డ్రెస్ మార్చుకొని కూర్చుంది స్నిగ్ధ. ఛా అని విసురుగా బయటికి వెళ్ళిపోయాడు నందు. తనకి ఒంట్లో నొలతగా ఉందట, మనం వెళ్దాం పదండి అని బయటికి వచ్చి చెప్పాడు నందు. అది నిజం కాదని అక్కడున్న అందరికీ తెలుసు. కానీ నోరు తెరిచి అడిగే సాహసం చేయలేదు, అంతే. వాళ్ళు గుడికి బయలుదేరిపోయాక డోరు వేసుకొని మోకాళ్ల మధ్యలో తల పెట్టుకొని ఏడుస్తూ కూర్చుంది స్నిగ్ధ. నాకే ఎందుకు ఇలా అవుతుంది అని అనుకుంటోంది మనసులో. మరోవైపు గుడిలో దర్శనం చేసుకున్నాక గుడి ఆవరణలో కూర్చొని ప్రసాదం తింటున్నాడు నందు. కానీ అతని ఆలోచనలు అక్కడ లేవు. రోజు ఇంట్లో మనశ్శాంతి లేకపోవడంతో చాలా చిరాకుగా అనిపిస్తుంటే అక్కడే ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తూ
సైలెంట్గా కూర్చున్నాడు. అప్పుడు తన తల్లి అతని భుజం మీద చెయ్యేసి ప్రసాదం నోట్లో పెట్టి, పిల్లల గురించి మరొకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోరా. భార్య సరైన దారిలో లేనప్పుడు 2 పిల్లలు పుడితే తనే సరిగ్గా అయిపోతుంది అంటారు. లేదంటే ఇలానే ఉంటుంది మీ సంసారం. ఆ తర్వాత అంతా నీ ఇష్టం అని అంది లక్ష్మి. అతనేమీ మాట్లాడలేదు. మౌనంగానే ఉండిపోయాడు. ఆ తర్వాత కాసేపటికి అందరూ ఇంటికి చేరుకున్నారు. కానీ స్నిగ్ధ అప్పటికే హాస్పిటల్కి వెళ్ళిపోయింది. మేమింక ఇంటికి వెళ్ళిపోతాం నందు. కొడుకు కోడలు ఏదో సంతోషంగా ఉంటే చూద్దామని వచ్చాం, కానీ ఇలా ఉంటే మాకు కూడా చాలా బాధగా ఉంటుంది. ఏదున్నా సరే సర్దుకొని హాయిగా ఉండండి అని 4 మాటలు చెప్పి స్నిగ్ధ రాకముందే వాళ్ళు ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సఖియా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.